హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు ఏంటంటే మా బాబు వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. అందుకోసమని నేను మా హస్బెండ్ అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. చెఫ్ డ్రెస్ కావాలంట మా బాబుకి, అది కొందామని అయితే వెళ్తున్నాము. మా పాపని అయితే ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. బాబుని వచ్చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడనమాట. అయితే ఇక వెళ్దామని చెప్పి అయితే వెళ్ళాము. వెళ్ళాక చెఫ్ డ్రెస్ అయితే ఎక్కడ దొరకలేదు. అసలు ఎన్ని షాప్స్ తిరిగినా సరే అసలు ఎక్కడ లేదనమాట. అయితే ఇక వెంటనే రెంట్కి ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అడిగాము. అడిగితే 1 డేకి వాళ్ళు 500 అలా అడిగారనమాట. ఎందుకులే ఇక మనమైతే యాడ్ చేద్దాం ఇంట్లో అని బుక్ స్టాల్కి వెళ్ళిపోయి అయితే వైట్ చార్ట్, మార్కర్స్ అవన్నీ అయితే తీసుకొని వచ్చానమాట. ఇక నైట్ వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా ఆ టైంలో అయితే స్టార్ట్ చేసాము. నేను మా బాబు కలిసి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా చార్ట్ని మధ్యలో కట్ చేసేసి ముందైతే డ్రెస్ కోసం అన్నీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను మామూలుగా. ఇక ఇలా టైం పాస్ అయిపోయిందనమాట. ఇక కొద్దిసేపు అయ్యాక నేను ఇలా వేస్తుంటే మా హస్బెండ్ అలా కాదు ఇలా కాదని చెప్పి నేను వచ్చి చేస్తా అని చెప్పని నేనైతే ఇలా కట్ చేసి ఇచ్చాక తను కూడా అయితే చాలా హెల్ప్ చేశాడు. నైట్ ఇంకా 11:30 అయిపోయింది అనమాట మొత్తం అయిపోయేసరికి. చూడండి ఎంత బాగా కూర్చొని మా బాబు అయితే అసలు మామూలు అల్లరి కాదు. వాడికి రేపు వెళ్తున్నాను సంతోషంలో ఇక చెఫ్ డ్రెస్ వాడికే కదా అని చెప్పి అసలు వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదనుకోండి. అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేశానమాట. దొరికింది లాస్ట్కి నాకు నచ్చిన వీడియో నాకు ఒకటి దొరికిందనమాట. అయితే ఇక దాని ప్రకారం అయితే వెళ్తున్నాను. అయితే ముందుగా పెన్సిల్ తోటి అవన్నీ మార్కర్స్ అయితే సిద్ధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ గీసేసుకుంటున్నాను. అయితే అది కట్ చేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ ఇక్కడ నేమ్స్ అయితే రాస్తున్నాడు అనమాట. దానిపైన మా బాబు పేరును మాస్టర్ చెఫ్ సింబల్ అయితే వేస్తున్నాడు. అంటే అది మొత్తం రాసిచ్చాక తనేమో కలర్స్ దిద్దేస్తున్నాడు అనమాట. నేను ఇంకో వైపు వచ్చేసి సగం చార్ట్ ఉంచాను కదా, దాంతో వచ్చేసి క్యాప్ అయితే చేస్తున్నాను. చెఫ్ క్యాప్ ఉంటుంది కదా పైన, దాన్ని అయితే చేస్తున్నాను. చూడండి ఇల్లంతా ఎలా అయిపోయింది. అసలు ఒక 1/2 అవర్కే అసలు ఇదంతా పూర్తి చేయాలన్న ఆలోచనలో మేమైతే ఉన్నామన్నమాట. స్పీడ్గా చేసి పడుకోవాలి. ఆల్రెడీ మా పాప అయితే పడుకుండిపోయిందనమాట ఉయ్యాల్లో. ఇంకా మేమిద్దరం ఇంకా తను పడుకుందని చెప్పి ఇక స్టార్ట్ చేసాము. క్యాబ్ కూడా అయితే రెడీ అయిపోయింది. మా బాబుకి ఒకసారి అయితే పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. అటు ఇటు తిరుక్కుంటే అసలు చాలా బాగా సెట్ అయింది కూడా క్యాబ్ కూడా. అండ్ ఇంకో వైపు వచ్చేసి దీని మీద మాస్టర్ చెఫ్ సింబల్ అయితే వేయాలన్నమాట. దానికోసం అయితే ఇవ్వరా అంటే ఇవ్వనని చెప్పి రౌండ్గా తిరుగుతుంది. చూడండి ఇక్కడ మాస్టర్ చెఫ్ సింబల్ తోటి ముందు డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక లాస్ట్కి ఇక ఇదైతే తయారు చేసేసాము మొత్తం కలిసి అయితే. నేను మా హస్బెండ్ కలిసి, మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారనమాట. ఏ విషయంలో అయినా సరే పిల్లల కోసం అయితే అసలు కాదనకుండా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి చేసేస్తాడు. ఇంకా ఇలా కంప్లీట్ అయితే చేసామన్నమాట. ఇక మార్నింగ్ తొందరగా లేచేసి ఇంకా గులాబ్ జామ్ అయితే చెయ్యాలి. వాడికి స్కూల్కి పంపించడానికి గులాబ్ జామ్ అయితే ఇచ్చారనమాట. ఏం చేసుకురావాలనేది వాళ్ళే చెప్పారనమాట స్కూల్లో టీచర్స్. మార్నింగ్ హడావుడిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ వానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పాలైతే కాగబెట్టి ఇచ్చేసాను, తాగేశారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొద్దిగా పాలు వేడి చేసేసి అయితే వాటర్లో అయితే పెట్టేశాను అనమాట. కొద్దిగా చల్లారాలి కాబట్టి ఇందులో వేసి కలపడానికి అని చెప్పి ఇంకా ప్యాకెట్స్ అయితే చించేసి వేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు గులాబ్ జామ్ చేసిన MTR గులాబ్ జామ్ అయితే యూస్ చేస్తాను. చాలా బాగా వస్తాయి అనమాట. కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే తీసుకొని రమ్మన్నారంట. అందుకని 2 ప్యాకెట్స్ అయితే తెప్పించాను. తెప్పించేసి ఇక పాలు పోసి అయితే కలిపేసేయాలన్నమాట. ఇంకా నేను కలిపేశాను. ఆ వీడియో ఒకటి స్కిప్ అయిపోయిందనమాట. ఇంకా కలిపేసేసి ఉండ్రాలు అయితే చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈ ప్రిపరేషన్ మొత్తం అయిపోయేలోపు ఇవన్నీ ఉండ్రాలు చేసేసుకున్నాను కదా. తర్వాత ఒక వైపు వచ్చేసి ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకో వైపు వచ్చేసి ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉందనమాట. అందుకని బ్రౌన్ షుగర్ కూడా ఇంకో వైపు పాకంలాగైతే పెట్టేశాను. ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రై అయిపోయాక ఇక ఒక్కొక్కటి వేసేసి ఇంకా డీప్ ఫ్రై అయితే చేశానమాట. మీడియంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మిగతావి కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కటి వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. పాకం మొత్తం చల్లారాక ఇక వాటన్నిటిని అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఒక చిన్న టిఫిన్ క్యాన్ ఉంటే అదైతే అందులో మొత్తం వాడికి సంబంధించినవి ఎన్ని కావాలనేవి అందులో మొత్తం పెట్టేశాను అనమాట. ఇంకా అది కొంచెం చల్లగా అయిపోయాక ఒక చిన్న బౌల్లో అయితే వేసాను టేస్ట్ కోసం ఎలా ఉందని చెప్పి. టేస్ట్ కోసం అయితే ఒక 2 వేసి అయితే టేస్ట్ చేసాము. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా మిగతావన్నీ అలానే మూత పెట్టేసి ఇక స్కూల్కి అయితే పంపించేశాను బాబుకి అయితే.
ఇంకా బాబుని కూడా ఇక్కడ రెడీ చేయించేసానమాట. ఇక స్కూల్లో ఎలా జరుగుతుందో ఏమో, ఇంకా అదొక దిగులు ఒకటైతే ఉందన్నమాట నాకు వచ్చేసి. ఇలా రెడీ అయితే చేయించాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాం అనమాట. ఇవన్నీ రెడీ చేయించేసాను కదా, ఇవన్నీ ఇంకా పంపించేస్తున్నాను తీసుకెళ్ళి. ఇక మా హస్బెండ్ అయితే కింద వెయిట్ చేస్తున్నారనమాట. స్కూల్కి అయితే బ్యాగ్స్ అవన్నీ వద్దని చెప్పారు, ఓన్లీ లంచ్ బాక్స్ ఒకటే తీసుకొని రమ్మన్నారు. ఇదేండి మినీ బ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ, బై బై.